ఎండ భయంకరంగా ఉంది గైస్. హాయ్ గైస్, చాలా రోజులైంది నేను హాయ్ గైస్ చెప్పి. మోర్ దెన్ 1 వీక్ అయిపోయింది అనుకుంటా. సో అసలు నేనైతే వ్లాగ్స్ తీయలేదు, సిక్ అయిపోయినా, బిజీ అయిపోయినా గైస్. సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను ఆఫీస్ వెళ్తున్నా అని ఒక వ్లాగ్ లో చెప్పుంటాను. అండ్ ఈ రోజు నైట్ వెళ్ళేసి రేపు ఆఫీస్ వెళ్ళి రేపు నైట్ ఎక్కేస్తా అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వచ్చేస్తా. దానికే ఆఫీస్ ఆఫీస్ అన్నావు అని తిట్టుకోకండి. యా, వీ హ్యావ్ టు గో కంపల్సరీ అన్నారు కాబట్టి కొంచెం పని ఉంది ఆఫీస్లో కాబట్టి వెళ్ళేసి వద్దాం అనుకొని నేను కూడా టికెట్స్ అన్ని బుక్ చేసేసా. సో నేను బుక్ చేసేటప్పుడు అయితే టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉండింది. సో ఇప్పుడైతే ఆర్ఏసీకి వచ్చింది అనమాట. సో వెయిటింగ్ లిస్ట్కి ఆర్ఏసీకి ఏమన్నా డిఫరెన్స్ మీకు తెలుసా నా కమెంట్లో చెప్పండి. సో నేనైతే ఫస్ట్ నేను బుక్ చేసేటప్పుడు ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఆర్ఏసీ అంటే అది కూడా అవైలబుల్ టికెట్స్ కిందే వస్తుంది అనుకున్నా. అవైలబుల్ టికెట్స్ కిందే మన టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. బట్ ఆ టికెట్లో, ఆ సీట్లో, ఆ బర్త్లో మనం మాత్రం కాదు, మనతోటి ఇంకొక పర్సన్ కూడా ఉంటారనమాట. అదే ఆర్ఏసీకి మన కన్ఫర్మ్డ్ టికెట్కి డిఫరెన్స్ అనమాట. సో ఈ నాలెడ్జ్ నాకు ఈ మధ్య వచ్చింది కాబట్టి మీకు కూడా చెప్తున్నా, నాలాంటి వాళ్ళు తెలుసుకుంటారని. ఓకే, నేనైతే ఈరోజు నైట్ వెళ్తున్నా కాబట్టి ఇప్పుడు నేను రెడీ అవ్వబోతున్నా అనమాట. అంటే ఇప్పుడు రెడీ అవ్వబోతున్నా అంటే ఇప్పుడే కాదు. సో అంటే డ్రెస్సెస్ అన్నీ ప్రిపేర్ చేయాలి కదా. నేనేం ప్రిపేర్ చేయాల, ఎంటీ ఉన్నా. డ్రెస్సులు అన్నీ తీసి ఏదేది వేసుకోవాలని చెప్పేసి అన్నీ ఇట్లా కోవేసి పెట్టినా అనమాట. సో ఇవన్నీ నేను ఇప్పుడు ఏం చేయాలంటే టీషర్ట్ అయితే నేను ట్రావెల్కి వేసుకుందాం అనుకుంటున్నా. ట్రావెల్ అప్పుడు ఈ జీని టాప్ వేయాలా, ఈ టాప్ ఏమో ఆఫీస్కి వేసుకెళ్దాం అనుకుంటున్నా. అండ్ ఈ బ్యాగ్ నేను ఈరోజే వాడబోతున్నా గైస్. ఆ రోజు చూపించా కదా, బట్ నేను వాడలేదు ఇంకా. సో ఈరోజే నేను ఇది వాడబోతున్నా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇదొక టాప్ నేను ఆ రోజు కొన్నాను కదా, బ్లాగ్లో చూపించుంటా. ఇది నేనేం చేసా అంటే ఆ రోజు నేను వేసుకొని చూసి మా చెల్లెమ్మో చాలా మంది ఇది వేసుకొని రిటర్న్ ఇచ్చినవి కూడా మనకి తిరిగి వస్తాయి అని చెప్పే లోపల నేను ఉతికినా అనమాట. దీన్ని ఇలా అంటే సోప్ వేసి ఉతకలేదు, జస్ట్ నీళ్ళలో పిండేసిన. సో ఇది కాటన్ కదా, అందుకని ముడతలు ముడతలు అయిపోయింది అనమాట. సో దీన్ని నేను ఇప్పుడు అయర్న్ చేయబోతున్నా. ఇది అండ్ ఇదైతే కొత్తది అనమాట, ట్యాగ్ కూడా తీయలేదు. ఇది మా అమ్మ ఎప్పుడో కొనిపెట్టింది, మాకే తెలియదు గైస్. అమ్మో, 799 అంట. ఓకే, ఇది కూడా కొంచెం ముడతలుగా కనపడుతుంది. ఇది అయర్న్ చేస్తాను, ఇది కూడా అయర్న్ చేస్తా అనుకుంటా. బట్ ఇన్ని నేను వేసుకొని పోను. ఇదైతే కొత్త టీషర్టే, ఇదైతే నేను ఇంకా వాడలేదు. బట్ ఇది వచ్చి నేను షార్ట్స్లో వేసి ఉంటా ఆల్రెడీ. ఈ టీషర్ట్ నేను కొన్నప్పుడు బాగుంది ఇది యాక్చువల్లీ, క్లాత్ అంతా బాగుంది. మీకు కావాలంటే నాకు లింక్ అని కమెంట్ చేయండి. నేను ఇవన్నీ కూడా ఆన్లైన్ పర్చేసే ఎక్సెప్ట్ ఇది మాత్రం షాప్లో ఉన్నది. సో ఈ జీన్ అయితే నేను ఆల్రెడీ చూపించున్నా, లాస్ట్ బ్లాగ్లో నేను చూపించింది ఇది. సో ఇవన్నీ మనం అయర్న్ చేయబోతున్నాం అనమాట. లెట్స్ డూ ఇట్. సో దీంట్లో అయితే నేను ఫస్ట్ టైం అయర్న్ చేయబోతున్నా గైస్. మీరు అనుకోవచ్చు అన్ని ఫస్ట్ టైం చెప్తుంది ఏంది పిల్ల అని. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేసే రికార్డ్ చేస్తాను, సెకండ్ టైం చేసేవి మనం ప్రొఫెషనల్గా చేసేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ దాకా వేరు రాదు కాబట్టి నేను జంక్షన్ బాక్స్ కనెక్ట్ చేసుకుంటాను. అమ్మా, ఫస్ట్ ట్రయల్ మా తమ్ముడు టీషర్ట్ ఉంది, ఉతికిందే. దీంట్లో చేద్దాం ఫస్ట్. ఫస్ట్ తిందే తెల్లది కానీ కొత్తది కానీ పెట్టేయబాకండి గైస్. అయర్న్ బాక్స్ మనకి ఎప్పుడు హ్యాండ్ వేసేది తెలియదు మనకి.
బాగానే వస్తుంది. దీనికి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, ఐఎమ్ సెట్. ఇది కూడా ఆ రోజు నేను వేసుకొని చూపించిన, దాని తర్వాత నేను రీల్ చేసి దానికి వేసుకున్నా దీన్ని, దాని తర్వాత వాష్ చేశాను అనమాట. ఇది 2 వాష్ చేసిన తర్వాత కూడా కొత్తది లాగే ఉంది గైస్. దీని రేట్ అంతా మీరు తెలుసుకుంటే షేక్ అయిపోతారు. అంత కాస్ట్లీయా అని అనుకోకండి, అంత చీప్ అనమాట. నేను ఇప్పుడు చీప్ అండ్ బెస్ట్ అయితే ఇస్తా గైస్. బట్ చీప్గా తీసి మోసపోయినవి కూడా ఉన్నాయి, ఎక్స్పెన్సివ్గా తీసి మోసపోయినవి కూడా ఉన్నాయి. ఐ హ్యావ్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్. ఆల్ అని చెప్పలేనులే, కొన్ని. నా జుట్టును కూడా చేసి ఏం చేయలేనులే. హెయిర్ వాష్ చేసి కర్ల్ క్రీమ్ వేసా అనమాట, అందుకని కొంచెం రింగులుగా స్టేబుల్గా ఉంటుంది. 2 రోజులుగా మనకి రింగులు ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసిన గైస్ హెయిర్ క్రీమ్. అటుంటుంది మనతో. అంటే నా తల కూడా కొంచెం ముట్టంగా అట్లా ఆరిపోతే బాగుంటుంది. ఒకటైతే ఐరన్ చేసేసా అనమాట. ఓకే, ఒకటి డన్. యాక్చువల్లీ ఒకటి చెప్పినారు, దీంట్లో ఇట్లా పెట్టి ఐరన్ చేస్తారంట. ఇది కూడా నేను ఆన్లైన్లో రీసెంట్గానే చూసిన గైస్. ఇది మేము కొని చాలా చాలా రోజులు అవుతుంది, బట్ పెద్దగా వాడింది లేదు. నాకు ఆ వీడియో చూసిన తర్వాత ఐడియా వచ్చింది, ఓకే దీన్ని ఇట్ట వాడాలనా అని. సో బాగా వస్తుంది గైస్. యాక్చువల్లీ ఈ టాప్ కూడా చాలా రేట్ తక్కువ, నేను ట్రయల్ అండ్ ఎర్రర్ లాగే కొన్నా. ఇది కూడా బాగుంది, నేను ఐరన్ చేసేటప్పుడు మళ్ళీ కొత్తది లాగా కనిపిస్తుంది. వావ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. నేనే గ్రేట్, ఎందుకంటే సెలెక్షన్ నాదే కాబట్టి. రెండు చేసేసా గాయ్స్, అంతే. ఆ రెండే నేను ఐరన్ చేస్తా.
ఇది ఆల్రెడీ కొత్తదే కాబట్టి ఐరనింగ్ ఏం బలేదు, అండ్ టీ షర్ట్ కూడా కొత్తదే. బట్ సర్ప్రైజింగ్గా ఈ జీన్ ఉతుక్కున్నా, కొంచెం ముడతలు ముడతలుగా ఉండింది మొన్న. ఓకే, ఐరనింగ్ డన్. ఓకే, ఇప్పుడైతే మనం ఈ బ్యాగులన్నీ సర్దబోతున్నాం అనమాట. అండ్ దెన్ ఒక ఎక్స్ట్రా టీ షర్ట్, ఈ టీ షర్ట్ వచ్చి ఎక్స్ట్రా అనమాట. సో నేను ట్రైన్ ట్రావెల్ చేస్తున్నా కాబట్టి పోయేటప్పుడు ఓకే, వచ్చేటప్పుడు నేను ఇది మార్చుకుందామని ఇది కూడా ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. ట్యాగ్ కట్ చేయాలి గైస్. దీంట్లో ఒకే జిప్ కదా, సెంటర్లో పెట్టేద్దాం. సో ఇట్లా పెట్టామన్నమాట, కనిపిస్తుందా? ఇట్లా పెట్టి నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, బ్రష్, బొట్టు, రబ్బర్ బ్యాండ్, లిప్స్టిక్, దాని తర్వాత నాకు కావాల్సిన ఐలైనర్, లిప్ బామ్, సన్ స్క్రీన్, అది ఇందాక చూపించింది మాయిశ్చరైజర్ కేసు, ఇది సన్ స్క్రీన్. దాని తర్వాత లిప్స్టిక్ ఆల్రెడీ చూపించా. సో అండ్ దెన్ మనకి రబ్బర్ బ్యాండ్, క్లిప్. సో ఇవన్నీ నేనేం చేశా అంటే దీంట్లో పెట్టుకున్నాను అనమాట. సో దీంట్లో సెట్ చేసేసాం. దీన్ని కూడా ఏం చేయబోతున్నా అంటే ఇట్లా పెట్టేసుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ ల్యాప్టాప్ పెట్టాలి మనము, సో దానికి సరిపోయేలాగా పెట్టుకుందాం. సో ఇది, దాని తర్వాత ఒక పర్స్ ఇట్లా పెట్టేసుకుంటున్నాను అనమాట. తర్వాత మనం ఏం పెట్టుకోవాలి, ఆధార్ కార్డ్ అయితే నేను సేఫ్టీ కోసం పెట్టుకుంటున్నా, ఒకవేళ అడిగితే చూపించడానికి ఆధార్ కార్డు. దాని తర్వాత ఇది వచ్చి బాడీ లోషన్, ఇది నేను వెళ్ళేటప్పుడు రాసుకుందామని చెప్పేసి బయట పెట్టున్నా. వేరే ఏం పెట్టాలి బ్యాగ్లో, మెయిన్ చార్జర్ పెట్టుకోవాలి గైస్, చార్జర్ మస్ట్. దాని తర్వాత నేను ఎక్స్ట్రా ఏం పెట్టుకుంటున్నానంటే ప్యాడ్, దీంట్లో కవర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. దీంట్లో ఒక ప్యాడ్ ఉంది, మనం కంపల్సరీ ఇది పెట్టుకోవాల్సిందే సేఫ్టీకి. ఐడి కార్డ్ ఆల్రెడీ పెట్టేసుకున్నా, పెన్, బ్యాగ్లో పెట్టాల్సినవి అయితే అంత అనుకుంటా. ట్యాగ్ కట్ చేసుకుందాం, అంతే గాయ్స్. నా బ్యాగ్లో పట్టేసింది, సిప్ అయితే వేసేద్దాం. నా బ్యాగ్ అయితే రెడీ అనమాట. సో నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేయబోతున్నా అంటే ఈ జీన్, ఈ టాప్, ఇంకా ఆ జీన్ టాప్, దాని తర్వాత నా ఫేవరెట్ వాచ్, ఇది మర్చిపోయాను, ఇది ఒక ఎక్స్ట్రా స్టోల్ అనమాట. ఎందుకంటే నేను టవల్ తీసుకుని వెళ్ళట్లేదు, ఫేస్ వాష్ కానీ చేస్తే ఫేస్ కొంచెం వైప్ చేసుకునే దానికి నేను ఇది వాడదాం. అది కాక ఎండగానే ఎక్కువ ఉంటే స్టోల్ లాగా కూడా ఇది వాడుకోవచ్చు అని చెప్పేసి ఇది కూడా పెట్టుకోవాలి, మర్చిపోయిన లోపల పెట్టడానికి. వచ్చి నేను ఆ బ్యాగ్ లోపల పెట్టట్లేదు, పైన పెట్టుకుంటున్నాను అనమాట ఇట్లా. సో దిస్ ఇస్ మై బ్యాగ్. దాని తర్వాత మొబైల్ అవన్నీ వెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చు. సో ఇప్పటికైతే ఇదే, అంత వెయిట్ ఏం లేదు, ల్యాప్టాప్ పెడితే వెయిట్ ఉంటుంది. ఓకే, Hi guys.
काफी हवा अच्छा